ఎడబాటుకు లోనైనటువంటి యువతీ యువకుల యొక్క మనస్సుల్లో మాత్రం ఖేదంగా ఉంది. ఎందుకంటే ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా, కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకి. అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తారు. ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి? అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే అటువంటి అత్తవారింటికి పిల్లని పంపించకూడదు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే. ఆషాఢమాసంలో వర్షం పడుతుంది, వర్షం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా ఆషాఢమాసం చివరిలో వాన పడేటప్పటికి గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టాలి. మొదటి విత్తులు వేసుకోవాలి. వాన పడినప్పుడే విత్తు వేయాలి, వేస్తేనే పంట బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి, బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారనుకోండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు? వాడంటే లేవలేదు, నాకు తప్పదు కదా, నాగలి ఇలా అయ్యని భుజాన్ని వేసుకుని ఆయన ఎడతాడు పొలానికి. ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారు, ఆయనేమో భుజాన్ని నాగలి వేసుకుని ఆయన వెళ్ళారు, వీడేమో అలా పడుకున్నాడు. అమ్మాయికైనా బుద్ధి ఉంటుందా? మీరు వెళ్ళండి, వర్షం వస్తోందని పంపించద్దా, చక్క పడుకుందని అత్తగారు కోప్పడుతుంది. అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండవలసిన వాళ్ళు కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని. తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు. తెలిసిందండి.